గ్రేటర్ హైదరాబాద్లో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. నగరంలోని ఆసుపత్రులకు ఫీవర్ పేషెంట్లు క్యూ కడుతున్నారు. అన్ని హాస్పిటళ్లలో ఓపీ రెండింతలు పెరిగింది. తెలంగాణలో నమోదైన డెంగ్యూ కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ పరిధిలోనే ఈ కేసులు వచ్చాయి. ముఖ్యంగా డెంగ్యూ లక్షణాలతో ఫీవర్ ఆసుపత్రికి పెద్ద ఎత్తున పేషెంట్లు వస్తున్నారు. వాతావరణంలో మార్పుతో దగ్గు, జలుబు, జ్వరంతో పాటు వైరల్ ఫీవర్ కేసులు పెరిగాయని అంటున్నారు ఆసుపత్రి సిబ్బంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు సీజనల్ వ్యాధులు ప్రబలవిస్తూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా వరకు ఈ సీజనల్ వ్యాధులు అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ వర్షాకాలంలో. దీంతో ఎక్కువగా వాళ్ళ దగ్గరలో నియర్ బై ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులకు క్యూ కడుతూ ఉంటారు. జ్వరం, దగ్గు వంటి వాటితో పాటు ఎక్కువగా ఈ వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ వంటి వ్యాధులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో దీంతో ఏ హాస్పిటల్లో చూసినా ఈ మధ్యకాలంలో మనకు రద్దీ కనిపిస్తూ ఉంది. ఎక్కువగా పబ్లిక్ హాస్పిటల్స్కి క్యూ కడుతూ ఉన్నారు. ప్రస్తుతం నేను క్వారంటైన్లో ఉన్న ఫీవర్ హాస్పిటల్లో ఉన్నాను. ఒక్కసారి మనకు చూసుకున్నట్టయితే ఉదయం నుంచి కూడా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా పబ్లిక్ వస్తూ ఉన్నారు. ఈ సీజనల్ వ్యాధులకు సంబంధించి కావచ్చు, దగ్గు, జ్వరము వంటి వ్యాధులు ఎక్కువగా రావడంతో ఎక్కువగా ఈ హాస్పిటల్కి క్యూ కడుతూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కదా, ఈ క్వారంటైన్ ఫీవర్ హాస్పిటల్లో దాదాపు ఉదయం నుంచి కూడా రష్ అనేది కొనసాగుతూ ఉంటుంది. సో నగర వ్యాప్తంగా కూడా ఎక్కువగా ఇక్కడికి వస్తూ ఉంటారు హాస్పిటల్కి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే క్వారంటైన్ ఫీవర్ హాస్పిటల్లో దాదాపు ఓపీ ఒక రోజు చూసుకున్నట్టయితే 700 నుంచి 800 వరకు కూడా ఓపీ వస్తున్నట్టు ఇటు డాక్టర్స్ కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో డెంగ్యూ, మలేరియా వంటివి ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఇప్పటికే చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 900కు పైగా డెంగ్యూ కేసెస్ కూడా నమోదయ్యాయి. అందులో ఎక్కువగా చూసుకున్నట్టయితే మన హైదరాబాద్లోనే ఎక్కువగా నమోదవడం అయితే ఒక తీవ్రమైన విషయం అనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం కదా, సో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా వస్తూ ఉన్నారు, హాస్పిటల్కి క్యూ కడుతూ ఉన్నారు. ఇది ఒక్క హాస్పిటల్ అనే కాదు, హైదరాబాద్లో ఉన్న చాలా వరకు రాష్ట్రంలో ఉన్న ఏ హాస్పిటల్ చూసినా కూడా ఇట్లనే కనిపిస్తూ ఉంది. ఒక్కసారి కూడా మన పబ్లిక్తో ఒక్కసారి మాట్లాడదాము. సో ఎక్కడి నుంచి వచ్చారు, ఎట్లా ఉంది, ఒక్కసారి మాట్లాడి వాళ్ళతో తెలుసుకుందాము. నార్మల్గానే ఉంది, బాగానే చూస్తున్నారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చాలా తొందరగానే పంపించేశారు. డాక్టర్స్ కూడా చాలా బాగా రెస్పాన్స్ అయ్యారు. అంటే ఉదయం మనం అంటే నార్మల్గా ఈ టైంలోనే మనకి ఇంత క్యూ ఉంటుంది కదా చాలా వరకు. అంటే ఎట్లా ఉంది, అంటే హెల్త్ కావచ్చు, సిమ్టమ్స్ ఎట్లా ఉన్నాయి? సిమ్టమ్స్ నేను ఆల్రెడీ ప్రైవేట్లో చూయించుకున్నాము. 5 days ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాం, మళ్ళీ తగ్గలేదు. సో ఇక్కడికి చాలామంది రిఫేర్ చేస్తే వచ్చామన్నమాట. ఫస్ట్ టైం వచ్చినా కూడా చాలా బాగా ఈజీగా వెళ్ళిపోయాం. అంటే ఇట్లా అని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. చూస్తూ ఉన్నాగా చాలా వరకు అయితే పెద్ద ఎత్తున కూడా పబ్లిక్ వస్తూ ఉన్నారు. ఒక్కసారి మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. సో చాలా వరకు అంటే ఉదయం టైంలోనే ఇంత మనకు ఓపీ కనిపిస్తుందంటే ఇంకా సమయం గడుస్తున్న కొద్దీ కూడా ఈ ఫీవర్ హాస్పిటల్కి క్యూ కడుతూ ఉంటారు. దాదాపు డైలీ కూడా 700 నుంచి 800 వరకు ఓపీ వస్తున్నట్టు కూడా ఇటు డాక్టర్లు చెప్తా ఉన్నారు. దాంతోపాటు డెంగ్యూ కేసులు కూడా దాదాపు వచ్చిన ఓపీలో దాదాపు ఈ డెంగ్యూకి సంబంధించిన లక్షణాల వల్లే ఎక్కువగా వస్తున్నారనేసి, దగ్గు, జ్వరం, దాంతోపాటు ఇటు బాడీ పెయిన్స్ కావచ్చు అధికంగా ఉండడం వాళ్ళు ఎక్కువగా వస్తున్నారని చెప్పేసి డాక్టర్స్ కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈసారి తెలంగాణలో డెంగ్యూ డేంజర్ బెల్స్ మోగిస్తుందని చెప్పేసి ఇప్పటికే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా రిపోర్ట్ ఇచ్చింది. ఈసారి తెలంగాణలో ఎక్కువగా డెంగ్యూ కేసులు రావచ్చు అని చెప్పేసి అధికారులు కావచ్చు, దాంతోపాటు వైద్య ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. సో ఇప్పటికైతే ప్రస్తుతం అంటే వర్షాకాలం వచ్చి నెల గడవక ముందే దాదాపు 900 పైగా కేసులు రావడం, ఇప్పుడిప్పుడే వాతావరణం చల్లగా ఉండడం, వర్షాలు కూడా తక్కువగా ఉన్న టైంలోనే ఇట్లాంటి కేసులు రావడంతో ఇంకా ముందు ఇంకా కేసులు పెరిగే అవకాశం ఉంది. దీంతో ప్రజలైతే జాగ్రత్తలు తీసుకోవాలనేసి తమ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ కూడా క్లీన్గా ఉంచుకోవాలని చెప్పేసి ఏ చిన్న లక్షణం ఉన్నా తమ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి అయితే చూపించుకోవాలనేసి అయితే చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో కల్పన, సాక్షి టీవీ, హైదరాబాద్.